ఏం చేస్తాం చెప్పండి. కొంతమంది బుద్ధి ఉంటుంది కదా, వంకరగానే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంత మార్చాలని చూసినా అస్సలు మారరండి. వాళ్ళు మాట్లాడే విధానం, ఆలోచన పద్ధతులు, చేసే పనులు అన్నీ వంకరగానే ఉంటాయి. వాళ్ళ బుద్ధి ఎప్పుడు అంతమవుతుందో అది కూడా చెప్తానండి. కొంతమంది ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి ఈరోజు డే మొత్తం కూడా పీస్ఫుల్గా పాజిటివ్గా ముందుకు సాగాలి అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకుంటారు. మరి కొంతమంది ఉంటారండి ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే మంచం దిగక ముందే అండి బెడ్ మీద ఉండే అబద్ధంతో వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుందండి. ఇంకా నైట్ పడుకోబోయే వరకు అంటే 24 అవర్స్ అబద్ధం అబద్ధం అబద్ధం. ఇలాంటి బ్రతికే వాళ్ళదే అనిపిస్తుంది. నీది ఒక బ్రతికేనా, ఎందుకు బ్రతుకుతున్నా ఉదయం లేచిన దగ్గర నుంచి అబద్ధాలతో అసలు జెన్యున్గా బ్రతికే ఉండదండి వాళ్ళదైతే. అసలు అబద్ధం ఆడింది నిద్ర పట్టదనమాట. సో అలాంటి వాళ్ళది అసలు బ్రతికే కాదు. నాకైతే చెప్పు తీసుకొని కొట్టాలనిపించింది అలాంటి వాళ్ళని చూస్తే. అసలు వాళ్ళ మొహం కూడా చూడాలనిపించదండి. సో ఎనీవే, ఇంతకీ నేనేం చెప్తున్నాను ఏంటి అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంట్రెస్టింగ్గా ఒక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటున్నాము. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్. డైలీ రొటీన్ బ్లాగ్ కంటిన్యూ చేస్తూ కొన్ని విషయాల గురించి అయితే ఇన్ని రోజులు మీరు వేటి గురించి అయితే వెయిట్ చేస్తున్నారో వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి సండే రోజు వీడియో క్లిప్పింగ్ అండి. నేనైతే ఇంట్లో సాంబార్ పెడుతున్నాను. సండే అనగానే దాదాపు నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ కుక్ చేస్తారు కదా. నేనేంటబ్బా వెజ్ కర్రీస్ చేస్తున్నాను అంటే, నేనైతే 7 శనివారాల వ్రత పూజ అయితే చేస్తున్నానండి. ఇప్పుడైతే 5వ వారం కంప్లీట్ అయిపోయిందండి. అయితే దాదాపు 2 మంత్స్ ఎబోనే పడుతుంది ఈ పూజ. ఈ 2 మంత్స్ కూడా ఇంట్లో నాన్ వెజ్ వండటం కానీ తినటం కానీ చేయకూడదని డిసైడ్ అయ్యాను. పర్టికులర్గా నాన్ వెజ్ ఉండాలి, కంపల్సరీగా తినాలి అని అడిగే వాళ్ళు కూడా ఇంట్లో లేరు. సో నేను ఈ విధంగా డిసైడ్ అయ్యాను. అందరూ ఇలా ఉండాలని అయితే లేదు, ఎవరిష్టం వాళ్ళదండి. పూజ అప్పుడు మాత్రం మీరు పద్ధతిగా ఉంటే చాలు. అయితే 7 శనివారాల వ్రత పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్, పూర్తి వివరాలతో సహా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. మీకు ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ టైం తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇంకా అసలు విషయానికి వస్తే, ఇంతకుముందు ఒక వీడియో షేర్ చేశానండి. ఆ వీడియో చూసిన చాలామంది అంటే అర్థం చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, నేనేదో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. నేను ఎప్పుడు చెప్పానండి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నానని? అదే వీడియోలో చెప్పాను కదా వాళ్ళేం మా బంధువులు కాదని. వాళ్ళు ఫేక్ వీడియోస్ చేసేటప్పుడు కూడా నేను మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నానండి. వాళ్ళు జెన్యున్గా వీడియోస్ పెట్టేటప్పుడు అంటే ఇప్పుడు తను ఒక ప్రెగ్నెంట్ అయినా కూడా ప్రెగ్నెంట్ కాదు అని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి మానసికంగా మా ప్రెగ్నెంట్తో ఉన్న మనిషిని టార్చర్ చేయకూడదు, చేశారు. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత కూడా తన బిడ్డే కాదని అన్నారు. సో ఇట్లాంటి నిజాయితీగా ఉన్నప్పుడు కూడా నిందించకూడదు కదా అనేది నా అభిప్రాయం అండి. అంతే, ఏం లేదు అక్కడ. ఇప్పుడు మళ్ళీ ఫేక్ వీడియోస్ చేస్తే కంపల్సరీగా నేను మాట్లాడుకోకుండా ఎలా ఉంటానండి? ఇక్కడైతే చూడండి, ఇదైతే సండే ఆఫ్టర్నూన్ అండి. మా పక్కన వాళ్ళు అయితే ఏసీ సర్వీసింగ్ అయితే చేయించుకున్నారు. అయితే మా హస్బెండ్ కూడా ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంట్లోనే ఉన్నారు కదా, మనం కూడా చేపిద్దాంలే అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి చేపిస్తున్నారు. ఈ విధంగా 1 ఇయర్కి ఒకసారి వాటర్ సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల ఏసీలు ఎక్కువ రోజులు పనిచేస్తాయి, అసలు పాడవు అంటున్నారు. అయితే ఏసీలో ఉన్న డస్ట్ అంతా కూడా పేరుకుపోతుంది కదండి, అదంతా కూడా ఇలా వాటర్ సర్వీసింగ్ చేయటం వల్ల క్లీన్ అయ్యి కూలింగ్ ఎక్కువ రోజులు వస్తుందంట. ఇంకా అసలు విషయానికి వస్తే, ఇంతకుముందు నేను వీడియో పెట్టాను కదా, ఆ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది అండి, అందరూ కాదు, వాళ్ళు చాలా ఫేక్ వీడియోస్ చేశారండి, మీరు చూడలేదేమో అని మాట్లాడుతున్నారు. నేను చూశానండి, ఎందుకు చూడుకోకుండా ఉంటాం, ప్రతి వీడియో చూశాను. వాళ్ళు ఫేక్ వీడియో అయితే ఫేక్ అని నేను మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రతి వీడియో వాళ్ళ గురించే మాట్లాడుతూ వాళ్ళ టాపిక్సే నేను పెట్టలేను కాబట్టి కొన్ని వీడియోస్ అయితే నేను పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. నేనేం మాట్లాడాను అనేది కూడా మీకు తెలుస్తుంది. ఫుల్గా నేను ఎప్పుడు వాళ్ళని సపోర్ట్ అయితే చేయలేదు. జెన్యున్ ఉంటే మాత్రం కంపల్సరిగా వాళ్ళని నిందించకూడదు అనేదే నేను మాట్లాడతానమాట. సో ఇంకా ఇప్పుడు రీసెంట్గా 2 వీడియోస్ పెట్టారు కదా, సో వాటి గురించి మీరు ఏం చెప్తారో అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చెప్పేది ఏం లేదండి, అర్థమవుతుంది కదా.
పుట్టుకతో వచ్చిన బుద్ధి పోయే వరకు పోదని సామెతే ఉంది. కుక్క తోక వంకరేనండి. అలాంటి వాళ్ళని ఎవరూ మార్చలేరు. ఇప్పుడు జెన్యూన్గా వీడియో పెడితే అంతగా పోవట్లేదు అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా వంకర బుద్ధితో ఆలోచించి వంకరగా వీడియోస్ చేస్తూ ఉంటారనమాట. సో అయితే ఇక్కడ ఇంకొకటి కూడా నేను గమనించానండి. వాళ్ళు ఒకటైతే మెసేజ్ ఇవ్వాలని ట్రై చేశారు, అది ఫెయిల్ అయిందని నాకు అర్థమైంది. సో ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా పిల్లల్ని కిడ్నాప్ చేయడం, పిల్లల్ని ఎత్తుకుపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. ఆ టాపిక్ తీసుకొని ఒక వీడియో చేయాలి అనుకున్నారు, కానీ అది ఆటర్ ఫ్లాప్ అయిందని నాకైతే అర్థమైందండి. ఇది రియాలిటీ లాగా చేద్దాం అనుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ రీల్ లాగే ఉంది. ఫేక్ అని ఎలా చెప్పగలుగుతామండి? ఫేక్ అని అయితే నేను చెప్పను. ఎందుకంటే నిజంగానే అక్కడ బేబీని ఎవరో ముఖమొహం తెలియని వాళ్ళు తీసుకొని వెళితే వీడియోస్ తీసే అంత టైం ఉండదు. ఏడుపు పెడబొబ్బలు ఇంకా చాలా ఎక్కువ హంగామా ఉంటుంది. అక్కడ అలా ఏమీ లేదు. జస్ట్ ఎవరో వచ్చి ముక్కు మొహం తెలియని వాళ్ళు వాటర్ ఇమ్మని అడిగితే తను బేబీని అక్కడ పెట్టేసి వాటర్ తీసుకురావడానికి వెళ్ళేసరికి వితిన్ సెకండ్లో బేబీని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. తను ఎటు వెళ్ళాడు అనేది కూడా చూసుకోలేని పరిస్థితి అయితే ఉంటుంది. కానీ చూసింది ఇటు వెళ్ళారని చెప్తుంది. వెళుతున్నప్పుడు మరి చుట్టుప్రక్కల ఎందుకు పిలవలేదు, గోల ఎందుకు చేయలేదు, కేకలు ఎందుకు వెళ్ళలేదు, తనెందుకు వెంటపడలేదు? సో ఇదంతా జరిగింది. ఎక్కడో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి బేబీని తీసుకెళ్లారని చెప్పింది. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇటు వెళ్ళారు అని చెప్పింది. సో వాళ్ళు రావడానికి ఎక్కడో పనులు చేసుకునే వాళ్ళు మినిమం 1 అవర్ 2 అవర్ కూడా పట్టొచ్చు. ఎంత టైం పట్టిద్దో కూడా తెలియదు. సరే వచ్చారు, వాళ్ళకి చెప్పింది రూటు, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి 2 గంటలు 1 గంట టైం పట్టినా కూడా ఎంతో దూరం వెళ్ళిపోతారు కదండి ఒక బేబీని నిజంగా కిడ్నాప్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళకి అందుబాటులోనే, వాళ్ళకి కనుసైగలలోనే ఉన్నారు. రైలు పట్టాల చాటున లేకుంటే పొదల చాటున విసిరేసి వెళ్ళారు, మేము ఎంతోమందిని అడిగాము, ఇదంతా చెప్తూనే ఉన్నారు. కానీ అక్కడ పొదల చాటున బేబీని ఎక్కడ పడుకోబెట్టలేదండి. బేబీ పడుకున్న ఒక బొంత లాంటిది మాత్రమే పెట్టారు. ఏడుపు అంతా కూడా ఆడియో క్లిప్పింగ్ యాడ్ చేశారు. సో నిజంగా బేబీని పెడితే ఆ ఎండకి వడదెబ్బ తగిలిద్ది, అలాగే ఆ చెట్టు కింద ఎన్నో చీమలు ఉంటాయి, పురుగు పూసి ఎన్నో ఉంటాయి. సో నిజంగా బేబీని అలా ఇసిరేసి వెళ్తే అక్కడ ఏదో బ్లడ్ అంటుకుంది, కాటన్తో తుడిచేసామన్నట్టుగా కూడా వాడికి చెప్తున్నాడు. సో నిజంగానే బ్లడ్ అంటుకుంటే ముందు చేయాల్సింది వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఏం జరిగిందా ఏంటా అనేది ముందు అదొక టెన్షన్ ఉంటుంది. వాళ్ళల్లో అసలు ఎలాంటి టెన్షన్ కూడా లేదండి. నిజంగానే ఒక బిడ్డ తప్పిపోయినా లేకుంటే కిడ్నాప్ గురైనా మళ్ళీ తిరిగి ఆ బిడ్డ తన ఒడిలోకి వచ్చినప్పుడు ఆ తల్లి ఎంత ఎమోషనల్ గురవుతుందండి. నిజంగా ఆ బిడ్డను చూడగానే ఆ ఫీల్ అనేది వేరు, అసలు మామూలుగా ఉండదండి. చెప్పడానికి కూడా ఊహకు అందనంత విధంగా ఉంటుంది. కానీ ఎక్కడైనా సరే వాళ్ళల్లో ఆ ఎమోషన్ అనేది ఉందా? ఏదో రియాలిటీగా క్రియేట్ చేద్దాం అనుకున్నారు, అది రీల్ లాగా అయిపోయింది. కాకపోతే వీళ్ళు ఫేక్ వీడియోస్ చేయటం వల్ల అందరూ ఫేక్ అని ఇదే అంటున్నారు. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.